మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్త నామములో కూడి వచ్చిన మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ మధ్యాహ్నకాల సమయంలో మన వాక్య ధ్యానాంశంగా యోబు గ్రంథము 28వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు మనం చదువుకున్నాం. అయితే మనకున్నటువంటి సమయంలో దీనిలో నుంచి కొన్ని వచనాలు నేను మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. కాబట్టి చాలా శ్రద్ధగా ఈ మాటలు ఆలకించాలని ప్రభువును బట్టి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. చాలా జాగ్రత్తగా ఈ మాటలు బట్టి మనం పరిశీలన చేస్తే బైబిల్లో ఉన్నటువంటి 66 పుస్తకాల్లో 3 పుస్తకాలని జ్ఞాన సాహిత్య గ్రంథాలని అంటారు. ఈ జ్ఞాన సాహిత్య గ్రంథాల్లో మొట్టమొదటిది యోబు గ్రంథం అయితే, రెండవది సామెతల గ్రంథం అయితే, మూడవది ప్రసంగి గ్రంథం. కాబట్టి జ్ఞాన సాహిత్య గ్రంథాల్లో మొట్టమొదటి పుస్తకమైనటువంటి యోబు గ్రంథం గురించి మనం మాట్లాడుతున్నాం. 1450వ సంవత్సరంలో జర్మనీలో మెయిన్స్ అనే పట్టణంలో జాన్ గూటన్బర్గ్ అనే వ్యక్తి మొట్టమొదటగా అచ్చు యంత్రాన్ని కనిపెట్టారు. అచ్చు యంత్రం కనిపెట్టిన తరువాత 1454వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఆ అచ్చు యంత్రం మీద బైబిల్ని ప్రింట్ చేశారు. దేవుని నామన స్తోత్రము కలుగునుగా. అంటే అచ్చు యంత్రం కనిపెట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా ముద్రించబడినటువంటి పుస్తకం బైబిల్ అని చెప్పడానికి నేను ఎంతో ఇష్టపడుతున్నాను. బైబిల్ తర్వాత చాలా పుస్తకాలు ప్రింట్ చేయబడ్డాయి. బైబిల్ కంటే ఎక్కువ పేజీలు ప్రింట్ చేశారు. బైబిల్ కంటే చాలా పెద్ద పెద్ద పుస్తకాలు ప్రింట్ చేశారు. మన భారతదేశంలోనే ప్రపంచ దేశాల్లో చాలా మత పుస్తకాలు ఈ రోజుకి ఉన్నాయి. అయితే ఈ మత పుస్తకాల్లో ఉన్నటువంటి విషయం అంతా కూడా జాగ్రత్తగా గమనించాలి. మనుషుల్ని అజ్ఞానం వైపు నడిపిస్తే దేవుడు రాయించినటువంటి దైవ గ్రంథమైనటువంటి బైబిల్ మనిషిని జ్ఞానం వైపు నడిపిస్తుంది. దేవుని నామమున స్తోత్రము కలుగునుగాక. చాలా జాగ్రత్తగా ఈ బైబిల్ని బట్టి మనం ఆలోచన చేసి మనం మాట్లాడితే శాస్త్రం సైన్సు చెప్పకముందే అనేకమైనటువంటి విషయాలు బైబిల్లో దేవుడు పొందుపరిచాడు. 14వ శతాబ్దంలో బైబిల్ ప్రింట్ చేయబడిన తరువాత మీరు గమనించినట్లయితే 18వ శతాబ్దంలో శాస్త్రం అనేది మానవునికి అందుబాటులోకి వచ్చింది. అప్పటి వరకు ఏ విధమైనటువంటి శాస్త్రం గురించినటువంటి అవగాహన, కనీస అవగాహన మానవులకు లేదని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. చాలా జాగ్రత్తగా ప్రపంచంలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలందరినీ మీరు ఆలోచన చేస్తే ఆ శాస్త్రవేత్తలందరికీ కూడా బైబిల్తో వారికి కనెక్షన్ ఉంది. వాళ్ళ తల్లిదండ్రులో లేకపోతే వాళ్ళ పూర్వీకులో ఎవరో ఒకరు మొత్తానికి బైబిల్లో లేకపోతే చర్చికి వెళ్ళేవాడు కనుక వాళ్ళు ఖచ్చితంగా బైబిల్ని చదివారు కనుక చదివినటువంటి జ్ఞానాన్ని వాళ్ళు ఆ యొక్క శాస్త్రాలలో రూపంలో వాళ్ళు ఆలోచన చేసి అనేకమైనటువంటి గొప్ప గొప్ప ఆవిష్కరణలు వారి ద్వారా రావడానికి అనేకమైనటువంటి సందర్భాల్లో మనం చూస్తున్నాం. చాలా జాగ్రత్తగా ఈ బైబిల్ని బట్టి మీరు ఆలోచన చేస్తే శాస్త్రవేత్తలు తను కనిపెట్టిన తర్వాత ఇది నేను కనుగొన్నానని చెప్పి వాళ్ళగా పేరు సంపాదించుకోవటం కోసం వాళ్ళు అనుండొచ్చు, కానీ వాళ్ళకంటే ముందుగా బైబిల్ చెప్పిందనే వాస్తవాన్ని నేను ఈ ఉదయకాల సమయంలో చెప్పడానికి ఇష్టపడుతున్నాను. చాలా జాగ్రత్తగా గమనిస్తే మనం ఉంటున్నటువంటి ఈ భూగోళాన్ని యూనివర్స్ అంటాం. మనం యూని అంటే సింగిల్, వెర్స అంటే స్పోకెన్ సెంటెన్స్. అంటే శాస్త్రవేత్తలు ఏం తేల్చారంటే ఒక వ్యక్తి మాట్లాడడం ద్వారా ఈ విశ్వం అనేది ఉనికిలోకి వచ్చింది. దేవుని నామమున స్తోత్రము కలుగునుగా. కాబట్టి విశ్వం అనేది ఏర్పడాలంటే 5 రకాల కారకాలు ఉండాలి. ఆ 5 రకాల కారకాలు ఏంటంటే టైం, స్పేస్, మ్యాటర్, ఎనర్జీ, వర్క్. ఈ 5 రకాల కారకాల వల్లే వాటి మీద పరిశోధనలు చేసి వాళ్ళు తెలుసుకున్నటువంటి సత్యం ఏంటంటే బైబిల్లో ఉన్నటువంటి దేవుడే ఈ సృష్టిని కలిగించాడు. ఆదికాండ గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం చూస్తే ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృజించెను అనే మాట రాయబడింది. కాబట్టి గమనించాలి, టైం అనే దానికి ఆది కాలము, అలాగే స్పేస్ అనే దానికి ఆకాశంగా వారు చెప్పారు, అలాగే మ్యాటర్ అనే దానికి భూమిని వారు చూపించి మాట్లాడారు, ఎనర్జీ అనే దానికి దేవుడని మాట్లాడారు, అలాగే వర్క్ అనే దానికి సృష్టించబడిందని మాట్లాడారు. కాబట్టి శాస్త్రవేత్తలు అందరూ కూడా ఒప్పుకున్నటువంటి ఒక నిజం, ఒక తీర్మానం ఏంటంటే ఖచ్చితంగా దేవుడు ఈ భూమిని సృష్టించాడు. దాని అంతటా అది ఉనికిలోకి రాలేదు, దాని అంతటా ఏది కూడా నిర్మించబడలేదనే వాస్తవాన్ని వాళ్ళు చెప్పారు. తదుపరి వాళ్ళు ఒక మాట మాట్లాడారు. కాబట్టి పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ పదార్థాలన్నీ కూడా అనేకమైనటువంటి అణువులతో ఏర్పడతాయి. ఈ అణువులన్నీ కూడా పరమాణువులతో ఏర్పడతాయి. ఈ పరమాణువుల్లో మళ్ళీ కేంద్రకమని, అలాగే ఎలక్ట్రాన్ అని, న్యూట్రాన్ అని, ప్రోటాన్ అని చెప్పి అనేకమైనటువంటి కారకాలు ఉంటాయని చెప్పారు. అయితే వీరు చెప్పడానికంటే ముందే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మించబడినవి, దృశ్యమైనవి అదృశ్యమైనటువంటి పదార్థములతో నిర్మించబడినవి అని చెప్పి వీళ్ళు చెప్పకముందే 1000 సంవత్సరాలకు పూర్వమే దేవుడు ఈ మహాజ్ఞాన గ్రంథంలో రాయించాడు. కాబట్టి మత పుస్తకాలు చదివితే, మతం అని చెప్పి మాట్లాడుతున్నటువంటి వారి మాటలు మనం వింటే మనం అజ్ఞానంలోకి వెళ్తాం, కానీ బైబిల్ గ్రంథం కనుక చదివితే దేవుడు మనల్ని జ్ఞానం వైపు నడిపిస్తారు. నమ్మిన వారందరూ కూడా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని స్తుతిద్దాం. కాబట్టి చాలా జాగ్రత్తగా విషయాన్ని బట్టి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఈ యొక్క 28వ అధ్యాయము చాలా శ్రేష్టమైనటువంటి అధ్యాయము. యోబు గారు చక్కగా ఒక్కొక్క దాని గురించి దేవుడు మాట్లాడుతున్నప్పుడు వాటన్నిటికీ కూడా ఆలకిస్తూ ఆయన నిశ్శబ్దంగా ఉన్నట్లుగా మనం చూడవచ్చు. యోబు గ్రంథం 28వ అధ్యాయం 1-3 వచనాలు చదువుతున్నాను, జాగ్రత్తగా గమనిద్దాం. వెండికి గని కలదు,
పుటము వేయు సువర్ణమునకు స్థలము కలదు, ఇనుమును మంటిలో నుండి తీయుదురు. కాబట్టి దేవుడు ఈ సృష్టిని సృష్టించినప్పుడే ఏమేమి రకాల కారకాలు ఉండాలో అన్ని రకాల కారకాలని కూడా భూమిలో ఉంచినట్లుగా మనం చూడవచ్చు. అందుకే వెతకండి మీరు దొరికేటట్టు చేస్తా అన్నాడు. అంటే బంగారం ఈ భూమిలో ఉంది, వెండి ఈ భూమిలో ఉంది, మనం దాన్ని వెతికితే దేవుడు ఏం చేస్తాడంటే దొరికేటట్టు చేస్తాడు. కాబట్టి ఇవన్నీ మనకి అవసరమని దేవునికి తెలుసు కనుక వేలాది కోట్లాది సంవత్సరాలకు పూర్వమే దేవుడు తన జ్ఞానము చొప్పున ఈ భూమిలో దాన్ని ఉంచడానికి ఇష్టపడ్డాడు. అందుకే ఈ ప్రసంగానికి నేను పెట్టినటువంటి టైటిల్ ఏంటంటే, ఆయన అనంత జ్ఞానము కలిగిన దేవుడు. మన జ్ఞానాన్ని కొలవచ్చు పరీక్షల రూపంలోనో లేకపోతే ఒక ఇంటర్వ్యూ రూపంలోనో. అవతల వ్యక్తి ఎంత జ్ఞానవంతుడో తనకున్నటువంటి సామర్థ్యాన్ని బట్టి మనం కొలతేయచ్చు. కానీ దేవుని యొక్క జ్ఞానాన్ని మనం ఏమాత్రం కూడా కొలవలేము. ఎందుకంటే ఆయన అనంత జ్ఞానం కలిగిన దేవుడు. ఆయన జ్ఞానానికి మితి లేదు, ఆయన జ్ఞానానికి పరిమితం లేదు అనే వాస్తవాన్ని పడుతున్నాను. చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని బట్టి మీరు ఆలోచన చేస్తే, బంగారాన్ని బంగారపు గనుల్లో నుంచి, అంటే భూమి యొక్క అంతర్భాగాల్లో సొరంగాలు చేసి త్రవ్వి దాని నుంచి కొంత సేకరించి, మట్టిని ధూళిని సేకరించి దాంతో పాటుగా దాని అంతా కూడా సెపరేట్ చేస్తే ఏదో తక్కువ పరిణామంలో మనకు బంగారం వస్తుంది. అందుకే బంగారం చాలా ఖరీదైనది. దాన్ని కనుగొనడానికి కానీ లేకపోతే దాన్ని తీసుకురావడానికి కానీ చాలా కష్టతరమైనటువంటి ఆ యొక్క గనుల్లో వాళ్ళు డ్రిల్ చేసి వాటిని తీసుకొస్తారు కనుక అందుకే బంగారం చాలా ఖరీదైనదిగా మనకు కనబడుతుంది. బంగారం ఎక్కడ పడితే అక్కడ దొరికితే కనుక దాని గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. అలాగే వెండికి ఏముందని చెప్తున్నాడంటే గని కలదని చెప్తున్నాడు. మూడోది మీరు గమనించండి, ఇనుమును మంటిలో నుండి తీయుదురు. ఒకసారి రైల్వే స్టేషన్లో ఆగినప్పుడు అక్కడ ఒక గూడ్స్ ట్రైన్ వెళ్తుంది. ఆ గూడ్స్ ట్రైన్ మీద ఏముందంటే మట్టి లాంటి ఆకారంలో ఒక పిండిలా ఉందన్నమాట, అంతా కూడా కంకర్లా ఉంది. అది ఏంటని అడిగితే అతను చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇది ఇనుము కొండ నుంచి దీన్ని డ్రిల్ చేసి అంతా కూడా క్రష్ చేసి ఒక పౌడర్ రూపంలో ఈ యొక్క గూడ్స్ ట్రైన్ మీద దీన్ని తీసుకొస్తున్నారు. మరి ఎక్కడికి తీసుకెళ్తానని అడిగితే అతను ఏం చెప్పాడంటే, వైజాగ్ దగ్గర స్టీల్ ప్లాంట్ ఉంది, దాంట్లోకి తీసుకెళ్ళి దాన్ని అంతటినీ కూడా సెపరేట్ చేసి ఆ యొక్క మట్టిలో నుండి ఇనుమును తీస్తారని చెప్పారు. కానీ వాస్తవానికి మీరు గమనించండి, ఇది మనకు తెలిసి 18వ శతాబ్దంలోనో 19వ శతాబ్దంలోనో ఇనుము యొక్క వాడకం గురించి మనం తెలుసుకున్నాం. కానీ దేవుడు 14వ శతాబ్దంలోనే ఈ యొక్క మాటలు రాయించాడు. దేవుని నామన స్తోత్రము కలుగును గాక. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మాట చూడండి, ఇనుమును మంటిలో నుండి తీయుదురు, రాళ్ళు కరిగించి రాగి తీయుదురు. కొన్ని కొండలు కొన్ని రకాల లోహాలకి అవి మూలాధారంగా ఉన్నాయి. అందుకే ఒక మాట బైబిల్లో చక్కటి మాట రాయబడి ఉంటుంది, కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. సృష్టించబడినటువంటి ప్రతి వస్తువును దేవుడే సృష్టించాడు కనుక సృష్టికర్త అయినటువంటి దేవునికే దాని గురించినటువంటి జ్ఞానం ఉంది కనుక ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా మనం ఆలకించే ప్రయత్నం చేయాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే కొన్ని కొండలు కొన్ని రకాల లోహాలు తయారవడానికి అవకాశాలుగా మనకు కనబడుతూ ఉన్నాయి. అయితే వాటిని మనం గమనించాలి. అలాగే 28వ అధ్యాయం 3వ వచనం మీరు చూసినప్పుడు చక్కటి మాట ఇక్కడ రాయబడి ఉంది, మనుషులు చీకటికి అంతము కలుగు చేయుదురు. ఈ మాట ఒక శాస్త్రవేత్త యొక్క హృదయాన్ని ఆలోచింపజేసింది. అతను బల్బు కనిపెట్టడానికి ఈ మాట ఆధారంగా పనిచేసింది. అతని పేరేంటంటే థామస్ ఆల్వా ఎడిసన్. అతని గురించి మీరు ఆలోచన చేస్తున్నప్పుడు ఇతను అమెరికన్ శాస్త్రవేత్త. అయితే అతను ఈ యొక్క బల్బును కనిపెట్టిన తర్వాత ఒక పెద్ద మీటింగ్ని ఏర్పాటు చేస్తే ఆ మీటింగ్లో తను అవార్డు స్వీకరించిన తర్వాత చెప్పినటువంటి మాట ఏంటంటే, బైబిల్లో ఉన్నటువంటి యోబు గ్రంథము 28వ అధ్యాయం 3వ వచనం, ఆ మాట నేను చదివాను. ఆ మాట చదివినప్పుడు ఆ బైబిల్లో ఉన్నటువంటి మాట నన్ను వెలిగించింది, నేను ప్రపంచాన్ని వెలిగించాను అన్నాడు. దేవుని నామన స్తోత్రము కలుగును గాక. అదే మాట అండి, మనుషులు చీకటికి అంతము కలుగు చేయుదురు. అంటే చీకటిని పారద్రోలే శక్తిని సామర్థ్యాన్ని దేవుడు మనుషులకి ఇచ్చాడని చెప్పి ఆ మాట వల్ల ఆ శాస్త్రవేత్త అయినటువంటి వ్యక్తి ప్రేరణగా తీసుకొని ఆ ప్రేరణ ద్వారా ఇదిగో ఈ రోజున మన గృహాల్లో కానీ ఇక్కడ ఉన్నటువంటి లైట్లు కానీ తయారు చేయడానికి ఒక శాస్త్రవేత్తగా అతని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అతని పేరు థామస్ ఆల్వా ఎడిసన్. కింద గురించి మీరు చూసినప్పుడు కింద వచ్చినాన్ని, గాఢాంధకారంలోను మరణాంధకారంలోను ఉండు రత్నములను వెతుకుదురు. మనుషులు జ్ఞానం పెరుగుతుంది. రాబోయే రోజుల్లో మనుషులు సముద్ర గర్భాలు అంతర్భాగాల్లోకి వెళ్ళిపోయి వాళ్ళు ఏం చేస్తారంటే రత్నాలు, అక్కడ ఉండే విలువైనటువంటి ముత్యాల్ని వాటన్నిటిని కూడా తీసుకొచ్చి పైకి తీసుకొస్తారు. ఇవన్నీ కూడా అప్పటికప్పుడు రాసిన మాటలు కాదు, నిన్న సాయంకాలమో లేకపోతే ఒక 10 సంవత్సరాల క్రితమో రాసినటువంటి మాటలు కాదు. కేవలం 1400 శతాబ్దంలో మీరు గమనించాలి, అప్పుడు ప్రింటింగ్ చేసిన తర్వాత మొట్టమొదటిగా ముద్రించినటువంటి పుస్తకం బైబిల్ చెప్పిన తర్వాతే ఇప్పుడు చాలామంది శాస్త్రవేత్తలు ఇంజనీర్లు దీన్ని ఆచరణలోకి తీసుకొస్తున్నారు. కాబట్టి బైబిల్ మహాజ్ఞాన గ్రంథం అని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఎందుచేతనంటే బైబిల్లో ఇది రాయలేదు అని ఒక విషయం గురించి మాట్లాడడానికి అవకాశం లేకుండా దేవాతి దేవుడు అన్ని విషయాలు దీంట్లో రాయించినట్లుగా మనం చూడవచ్చు. అదే యోబు గ్రంథము 28వ అధ్యాయం 5వ వచనాన్ని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. భూమి నుండి ఆహారము పుట్టును, దాని లోపలి భాగము అగ్నిమయమైనట్లుండెను. దేవుని నామన స్తోత్రము కలుగును గాక. ఈ భూమి గురించి
భూగోళం గురించి చాలామంది శాస్త్రవేత్తలు బైబిల్ తర్వాత మాట్లాడారు. కానీ బైబిల్ మొట్టమొదటగా ఏమని మాట్లాడింది మీరు ఆలోచన చేస్తే, యోబు గ్రంథము 26వ అధ్యాయం 7వ వచనంలో భూమి శూన్యములో వేలాడదీయబడుచుండెను. దేవుని నామన స్తోత్రము గల శూన్యములో వేలాడదీయబడిందనే మాట బైబిల్లో మొట్టమొదటిసారిగా మనం చూస్తాం. ఈ యొక్క బైబిల్ తర్వాత మీరు గమనించాలి, 15వ శతాబ్దం 14వ శతాబ్దంలో కొంతమంది వ్యక్తులు దీని గురించి ఏమన్నారంటే భూమి బల్లపరుపుగా ఉందని చెప్పారు. అంటే ఇంచుమించుగా 14వ శతాబ్దంలోనే భూమి గోళాకారంలో వేలాడదీయబడి ఉండుచుండెను. చాలా జాగ్రత్తగా గమనిస్తే ఈ మాటలన్నీ కూడా కేవలం బైబిల్లో మాత్రమే ఉన్నాయండి. కావాలంటే మీరు ఏ పుస్తకం గురించి అని మీరు చదవండి తప్ప దాంట్లో మానవ సంబంధాల గురించో లేకపోతే ఆ జనుల గురించో లేకపోతే పరిస్థితుల గురించో రాయబడ్డాయి. కానీ విశ్వం గురించినటువంటి పూర్తి సమాచారం కేవలం దేవుడు బైబిల్లో రాయించాడు. మరొక చోట రాయబడి ఉంటుంది, యోబు గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో మీరు చూస్తే భూమిని దాని స్థలములో నుండి కదిలించువాడు ఆయనే. దేవుని నామన స్తోత్రము కలుగునుగాక. అంటే ఈ భూమి అనేది కదులుతుంది, కదలడానికి శక్తిని దేవుడు ఇస్తున్నాడు. కదలించబడే ప్రతి వస్తువు కూడా ఏదో ఒక సందర్భంలో ప్రమాదాలకు గురవుతుంది. వాస్తవానికి ఉదాహరణకు మనకు అర్థమవటం కోసం, నడుస్తున్న వ్యక్తి ఎప్పుడో చోట పడిపోవచ్చు. అలాగే బైక్ మీద వెళ్తున్నటువంటి వ్యక్తి ఎప్పుడో చోట ప్రమాదం జరిగి ఆ బైక్ మీద నుంచి పడి మరణించవచ్చు. అలాగే కారులో వెళ్తున్నటువంటి వ్యక్తి కారులో వెళ్తున్నప్పుడు ఏదైనా యాక్సిడెంట్ జరిగి కారులో ఉన్న వాళ్ళకి ప్రమాదం జరగవచ్చు. మీరు గమనించండి, బైక్ మీద వెళ్తున్న వ్యక్తికి ప్రమాదం జరిగితే దాని మీద ఉన్న వ్యక్తే మరణిస్తాడు. అలాగే కారులో వెళ్తున్నటువంటి వ్యక్తికి ప్రమాదం జరిగితే దానిలో ఉన్నవాడే మరణిస్తాడు. కానీ ఈ కదులుతున్నటువంటి భూమికి గనక యాక్సిడెంట్ జరిగితే ఎంత ప్రమాదం ఏర్పడుతుందో ఆలోచన చేయండి. ఇప్పటి వరకు కూడా భూమి ఒక్కసారి కూడా ఏ విధమైనటువంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళలేదు. కారణం ఏంటంటే భూమికి దేవుడు ఒక కక్షను నిర్దేశించాడు. ఆ సూర్యుని చుట్టూ ఒక రైలు పట్టా మాదిరిగా దానికి ఏర్పాటు చేశాడు. కాబట్టి అది కోడిగుడ్డు ఆకారంలో, ఎక్లిప్ట్ అంటాం మనం, ఆ ఆకారంలో ఈ సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది. అంటే రైలు పట్టా మీద రైలు ఏ విధంగా అయితే క్రమంగా వెళ్తుందో అదే రీతిలో ఈ భూమి తన కక్షలో తాను తిరుగుతుంది. దేవుని నామన స్తోత్రము కలుగునుగా. భూమిని దాని స్థలములో నుండి త్రిప్పువాడు ఆయనే. ఒక్కసారి కూడా భూమికి ప్రమాదం జరగలేదు. ఎంత అద్భుతంగా దేవుడు దాన్ని త్రిప్పుతున్నాడో ఆలోచన చేయండి. ఆయన ఎంత బలవంతుడో ఆలోచన చేయండి. ఆయన ఎంత జ్ఞానము గలవాడో ఆలోచన చేయండి. కాబట్టి భూమిని ఆయన పరిశీలన చేసి చూస్తున్నాడు, భూమిని పరిపాలన చేస్తున్నాడు, సృష్టిని పరిశోధన చేస్తున్న దేవుడు గనుక చక్కటి మాట మాట్లాడాడు. భూమి నుండి ఆహారము పుట్టును. అంటే మనం తీసుకునే ఆహారం ఏదైతే ఉందో, కాబట్టి ఈ ఆహార పదార్థాలన్నీ తయారవుతున్నాయంటే ఈ ఆహారం అంతా కూడా ఎక్కడి నుంచి వస్తుందంటే భూమి నుంచే వస్తుంది. నువ్వు ఏ ఆహార పదార్థం తీసుకో, నువ్వు వేసుకునే మందు దగ్గర నుంచి, నీ చేతిలో ఉండే ఫోన్ దగ్గర నుంచి, నువ్వు వాడే పనిముట్టు ఏదైనా సరే ఖచ్చితంగా భూమి నుంచే రావాలి. ఆ మూల పదార్థం ఎక్కడి నుంచి తీసుకుంటున్నారంటే భూమి నుంచి తీసుకుంటున్నారనే వాస్తవాన్ని మనం గమనించాలి. కాబట్టి మానవుణ్ణి తయారు చేసి మానవుని యొక్క నాలుకను దేవుడు ఏర్పాటు చేసినప్పుడే ఆ నాలుకకు ఏ ఏ రుచులు కావాలో అన్నింటినీ కూడా దేవుడు సృష్టిలో పెట్టాడు. దేవుని నామన స్తోత్రము కలుగును. ఒక ప్రణాళికాబద్ధంగా, ఒక సిస్టమేటిక్గా ఈ సృష్టిని దేవుడు చేశాడని చెప్పి నేను అంతగానో చెప్పడానికి ఇష్టపడుతున్నాను. అంతే తప్ప ఇదేదో సడన్గా వచ్చిందనో లేకపోతే ఇదేదో దానికి అదే యాక్సిడెంటల్గా ఏర్పడిందనో అని ఎక్కడ కూడా మనకు కనపడదు. ఒక క్రమం ఉంటుంది. ఆ క్రమాన్ని బట్టి మీరు పరిశీలన చేస్తే సైన్స్ కంటే బైబిల్ ఎంత గొప్పదో మీకు అర్థమవుతుంది. అలాగే దాని తర్వాత వచనం చూసే ప్రయత్నం చేద్దాం. దాని లోపలి భాగము అగ్నిమయమైనట్లుండెను. పైనేమో పచ్చదనం, లోపలేమో వెచ్చదనం. ఎంత భయానకంగా దీని యొక్క పరిస్థితి ఉందో ఆలోచన చేయండి. పైనేమో చక్కగా సస్యశ్యామలంగా ఉంది, పైనేమో చక్కగా పచ్చని చెట్లతో ఉంది. కానీ లోపలికి మనం కనుక దాన్ని డ్రిల్ చేసి వెళ్ళే కొలది కూడా ఒక్కొక్క కిలోమీటర్కి 10 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెప్పారు. అంటే అలాగ లోపలికి వెళ్ళిపోతూ ఉంటే భూమి యొక్క మధ్య భాగం, కోర్ అంటాం దాన్ని, ఆ కోర్లో బగబగమండే అగ్ని లావాలాగా ఎగసిపడుతుందండి. అప్పుడప్పుడు కూడా చూడండి, ఈ భూమి తిరుగుతున్నప్పుడు కొన్ని అగ్నిపర్వతాలు బ్రద్దలవుతాయి. అగ్నిపర్వతాలు బ్రద్దలవుతున్నప్పుడు ఈ భూమి లోపల అంతర్భాగంలో ఉండే ఈ యొక్క అగ్ని కణాలు అగ్నిపర్వతం గుండా బయటకు వచ్చి అక్కడ ఉన్నటువంటి చెట్లను, అక్కడ ఉన్నటువంటి పశుపాదులను అన్నింటినీ కూడా నాశనం చేసినట్లుగా మనం చూస్తాం. అయితే గమనించాలి, భూమి నుండి ఆహారం పుట్టును, దాని లోపలి భాగం ఎలా ఉందంటే అగ్నిమయమైనట్లుండెను. ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం, కానీ ఎప్పుడో దేవుడు దాని గురించి రాయించినట్లుగా మనం చూడవచ్చు. అలాగే 28వ అధ్యాయము 10వ వచనం మనం చూద్దాం. 28వ అధ్యాయము 10వ వచనం మీరు చూసినప్పుడు చక్కటి మాట అక్కడ రాయబడి ఉంది. బండలలో వారు బాటలు కొట్టుదురు, వారి కన్ను అమూల్యమైన ప్రతి వస్తువును చూచును. బండలలో వారు బాటలు కొట్టుదురు. మొన్న మధ్య ఒకసారి ఈ వైజాగ్ నుంచి అరకు ప్రయాణం చేస్తున్నామండి. ఈ వైజాగ్ నుంచి అరకు ప్రయాణం చేయడానికి 5:30కి అక్కడికి ట్రైన్ వచ్చింది, కిరణ్డూల్ ఎక్స్ప్రెస్ అని. ఆ ట్రైన్ ఎక్కి మేము వెళ్తున్నప్పుడు అరకు వెళ్ళే మార్గంలో దగ్గరగా ఇంచుమించుగా ఒక 42 గుహలు ఉన్నాయి.
ఆ గుహలన్నీ కూడా ఎలా ఏర్పాటు చేశారంటే కొండల్ని డ్రిల్ చేసి, ఆ డ్రిల్ చేసిన తర్వాత దాంట్లో రైలు పట్టాలు వేసి ఆ లోపల నుంచి రైలు వెళ్ళే ప్రయత్నాన్ని వాళ్ళు చేశారు. చాలా జాగ్రత్తగా గమనిస్తే వాటి గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఒక్కొక్క గుహలోకి వెళ్తున్నప్పుడు ఆ గుహ యొక్క పొడవు ఎంతో రాయబడి ఉంది. ఎదురవుతున్నటువంటి గుహ దగ్గర బయట డిస్ప్లే చేశారు. 200 మీటర్లు ఇది, తర్వాత గుహ 500 మీటర్లు, తర్వాత వచ్చే గుహ 300 మీటర్లు. అలాగ గుహలోంచి మధ్య భాగంలోంచి వెళ్తున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఈ యొక్క జ్ఞానము మనుషులకు ఎక్కడి నుంచి లభించిందంటే దేవుని యొక్క గ్రంథం నుంచి. కాబట్టి ఇక్కడ చూడండి 10వ వచనంలో చక్కగా రాయబడి ఉంది, బండలలో వారు బాటలు కొట్టుదురు, వారి కన్ను అమూల్యమైన ప్రతి వస్తువును చూచును. అలా ప్రయాణం చేస్తా వెళ్తూ ఉంటే అద్భుతంగా అక్కడ ప్రకృతి యొక్క ఆ దృశ్యాలు చూస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇదంతా కూడా దేవుని సృష్టి, ఇదంతా కూడా అంత అద్భుతంగా దేవుడు చేశాడనే వాస్తవాన్ని నేను గ్రహించాను. చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే 11వ వచనం కూడా చూద్దాం. నీళ్లు ఒడిగిపోకుండా వారు జలధారలకు గట్టు కట్టుదురు. నీళ్లు పడిపోకుండా నీళ్లు సామర్థ్యాన్ని ఒక డ్యామ్ రూపంలో గట్లు కడుతున్నాం. మీరు ఆలోచన చేయండి, ఈ రోజున భారతదేశంలో ఆయా రాష్ట్రాలు చక్కగా ఆ యొక్క పంటలు పండుతున్నాయంటే, నీరు లభ్యమవుతుందంటే ఈ డ్యామ్లనే ఉండడం ద్వారానే. ఈ డ్యాములో వర్షాకాలంలో కురిసినటువంటి నీటిని వాళ్ళు నిల్వ చేసి ఆ డ్యామ్ నుంచి వేగంగా కిందకి పంపడం ద్వారా అక్కడ కొంత కరెంట్ ఉత్పత్తి చేయటం, అక్కడ ఉన్నటువంటి పంటలు పండడానికి అవకాశం ఉన్నాయి. తెలంగాణలో ఒక డ్యామ్ ఉంది కృష్ణానది మీద, దాన్ని నాగార్జున సాగర్ డ్యామ్ అంటాం. అలాగే మన ఆంధ్రప్రదేశ్, మన ముఖ్యంగా రాజమండ్రి దగ్గర ధవళేశ్వరం దగ్గర ఒక ఆనకట్ట ఉంది, ధవళేశ్వరం ఆనకట్ట సరర్దార్ కాటన్ గారు కట్టారు. అయితే అక్కడ ఉన్నటువంటి నీటిని ఆపు చేయడానికి జనులు ఏం చేస్తారంట, గట్లు కడతారంట. అదే మాట రాశారు చూడండి, నీళ్లు ఒడిగిపోకుండా వారు జలధారలకు గట్టు కడుదురు. అంటే భవిష్యత్తులో మనుషులు ఏ ఏ పనులు చేస్తారో జ్ఞానము కలిగినటువంటి దేవుడు ఆలోచన చేసి ముందుగానే ఈ మాటలన్నీ కూడా బైబిల్లో రాయించారు. నిజానికి ఆయన జ్ఞానానికి మితి లేదనే వాస్తవాన్ని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. అలాగే మీరు గమనించాలి, ఇదే 28వ అధ్యాయము 25వ వచనం చూద్దాం. ఇదే 28వ అధ్యాయము 25వ వచనం చూసినప్పుడు చక్కటి మాట అక్కడ మనకు కనబడుతుంది. గాలికి ఇంత బరువు ఉండవలని ఆయన నియమించినప్పుడు, అంటే గాలికి బరువు ఉంటుందని చెప్పి మీరు ఆలోచన చేసినప్పుడు ఒక శాస్త్రవేత్త 1691వ సంవత్సరంలో రాబర్ట్ బాయిల్ అనే శాస్త్రవేత్త గాలికి బరువు ఉంటుందని మొట్టమొదటిసారిగా అతను నిరూపించాడు. అయితే అతను చెప్పడానికంటే ముందే 3000 సంవత్సరాలకు పూర్వమే బైబిల్లో దేవుడు రాయించాడు. ఏమని రాయించాడండి? గాలికి ఇంత బరువు ఉండవాలని ఆయన నియమించాడంట. మీరు 3వ తరగతి టెక్స్ట్ బుక్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉండేది. ఒక కర్ర కట్టి ఓ పక్కనేమో ఖాళీ బెలూను, ఒక పక్కేమో గాలి ఊదినటువంటి బెలూన్ కట్టి దాన్ని పైకి చూపించేవాడు. ఈ గాలి ఉన్నటువంటి బెలూన్ కిందకు వచ్చేది. అంటే వాళ్ళు ఏమని చెప్పారంటే గాలికి బరువు ఉంది కనుక ఆ యొక్క బెలూన్ కిందకు దిగుతుందని చెప్పారు. అయితే దేవాతి దేవుడు ఎప్పుడు రాయించాడు ఈ మాట? ఎప్పుడు రాయించాడంటే 3000 సంవత్సరాలకు పూర్వమే గాలికి ఎంత బరువు ఉండాలి, ఆక్సిజన్కి ఎంత బరువు ఉండాలి, కార్బన్ డైఆక్సైడ్కి ఎంత బరువు ఉండాలి, హైడ్రోజన్కి ఎంత బరువు ఉండాలి, ప్రతి దానికి కూడా దేవుడు ఏం చేశాడంటే ఒక నియమాన్ని పెట్టాడు. దేవుని నామన స్తోత్రము కలుగునుగా. ఎందుకంటే ఆయన జ్ఞానానికి మితి లేదని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. చాలా జాగ్రత్తగా ఆ మాటలు బట్టి పరిశీలన చేస్తే కింద చూద్దాం. ప్రమాణమును బట్టి జలములకు ఇంత కొలతని ఆయన వాటిని కొలిచి చూచినప్పుడు, ప్రమాణమును బట్టి జలములకు కొలత నియమించాడు. అప్పుడప్పుడు అనిపించేది చిన్నప్పుడు, వర్షాలు పడుతున్నాయి, వరదలు వస్తున్నాయి, ఈ వరదలన్నీ కూడా పొంగిపోయి ఈ నీరంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోతుందంటే సముద్రంకి వెళ్ళిపోతుంది. అయితే సముద్రం కొంచెం కూడా పొంగట్లేదేంటి, సముద్రం ఏమీ ముందుకు రావట్లేదంటే అని చెప్పి నాకు ఆశ్చర్యంగా అనిపించింది. తర్వాత రోజులు గడిచే కొద్ది చదువుకున్నప్పుడు ఆ యొక్క విషయం అర్థమైంది. అంటే ఒక చక్రం ఉంది, ఆ చక్రాన్ని హైడ్రలాజికల్ సైకిల్ అన్నారు, తెలుగులో మనం జలచక్రం అన్నాం. ఈ వేసవి కాలంలో ఇంత భయంకరంగా ఎండలు కాయటం వల్ల సముద్ర ఉపరితలంలో ఉండే నీరు వేడెక్కి ఆవిరి రూపంలో పైకి వెళ్తుంది, అవి మేఘాలుగా ఏర్పడుతున్నాయి. ఈ ఆవిరి రూపంలో పైకి వెళ్ళినప్పుడు మీరు గమనించాలి, ఉప్పు నీరు చప్పనీరుగా మార్చబడుతుంది. ఈ మేఘాలన్నీ కూడా సముద్రంలో ఉంటాయి. దేవుడు దానికి సమయం ఇచ్చినప్పుడు, అంటే వాతావరణ అనుకూలతలు ఏర్పడినప్పుడు ఈ గాలి తక్కువ సాంద్రతలో నుండి ఎక్కువ సాంద్రతలోనికి కలవడానికి అది ఎప్పుడు కూడా ఇష్టపడుతుంది కనుక ఈ యొక్క వాతావరణంలో మార్పులు జరిగినప్పుడు మీరు గమనించాలి, సముద్రంలో ఉండే మేఘాలు పైకి ఎక్కి రావటం మనం గమనిస్తాం. జూన్ జూలై నెలలో మీరు చూసేది అదే. ఇప్పుడు సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది, దాని కేంద్రం అక్కడ ఉంది, గంటకి 200 మైళ్ళ వేగంతో మేఘాలు ప్రయాణం చేస్తున్నాయని చెప్తారు. కాబట్టి మేఘాలు ఏర్పడాలి అంటే ఎండలు బాగా కాసినప్పుడు, ఆ ఎండ తీవ్రత వల్ల సముద్రం యొక్క ఉపరితలం వేడెక్కుతున్నప్పుడు గమనించాలి. జలములకు ఆయన ఏం చేశాడంటే ప్రమాణాలు నియమించారంట, అంటే జలములకు కొలతలు నియమించారంట. ఆ వేడెక్కినటువంటి నీరు మేఘాల రూపంలో వర్షించి ఈ భూమిని తడుపుతుంది. ఈ తడిపినటువంటి నీరు మరలా తిరిగి ఎక్కడికి వెళ్తుందంటే సముద్రంలోకి వెళ్తుంది. సముద్రంలో నుండి ఆవిరైంది,
ఆవిరైనటువంటి నీరు మేఘాల్లో ఉంది, మేఘాల రూపంలో ఉన్నటువంటి నీరు వర్షాల రూపంలో మనల్ని తడుపుతుంది, వర్షాల రూపంలో ఉన్నటువంటి నీరు మరలా నదుల ద్వారా వెళ్ళి సముద్రంలో పడుతుంది. అదే వాక్యాన్ని దేవత దేవుడు రాయించాడు. నదులన్నీ సముద్రంలో పడును, అయినను సముద్రము పొంగడం లేదు. దేవుని నామన స్తోత్రము కలుగు. ఎందుకు పొంగడం లేదంటే ఆ యొక్క నీరంతా కూడా ఎక్కడదంటే సముద్రంలోదే, తన నీరే మరలా దాంట్లోకి వస్తుంది కనుక అదేమాత్రం కూడా పొంగట్లేదు. అయితే గమనించాలి. తర్వాత మాట కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. వర్షమునకు కట్టడ నియమించినప్పుడు, అంటే వర్షానికి దేవుడు ఏం చేశాడంట? కట్టడ నియమించాడంట. ఇప్పుడు మనం వేసవికాలంలో ఉన్నాం. కొన్ని ప్రదేశాల్లో భయంకరంగా వర్షాలు పడుతున్నాయి, భయంకరంగా వరదలు వస్తున్నాయి. అంతెందుకు మొన్న వారం రోజుల క్రితం దుబాయ్లో వర్షపాతం ఎంత నమోదైందంటే 142 సెంటీమీటర్లు. అంటే సంవత్సరంలో దుబాయ్ మొత్తంలో ఎంత వర్షం పడుతుందో ఒకే రోజు 5 గంటలు అంత వర్షం పడింది. అసలు అక్కడ ఉండే అంతా కూడా ఇసుక నేలలు. ఆ ఇసుక నేలలో ఎంత వర్షం పడినా పీల్చేస్తుంది. కానీ ఇసుక నేలలో కూడా వరదల ప్రవాహాలుగా వెళ్ళి ఎంత భయంకరంగా ప్రవాహాలు ఉన్నాయంటే ఇంటి ముందు పార్క్ చేసిన కార్లన్నీ కూడా ఆ ప్రవాహానికి వేగానికి కొట్టుకుపోయినాయి. అంటే మీరు గమనించండి, వర్షానికి దేవుడు కట్టడ నియమించాడు. దేవుని నామన స్తోత్రము కలుగును. ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాన్ అని రాయబడింది. కాబట్టి సృష్టి ఎవరి మాట వింటుందంటే దేవుని యొక్క మాట వింటుంది. ఇప్పుడేమో మనకి ఎండలు, కొన్ని ప్రాంతాల్లో వర్షాలు, మరలా వాళ్ళకి ఎండలు, మనకు మరలా ఏమొస్తాయంటే వర్షాలు. ఇదంతా కూడా ఎలా సంభవిస్తుందంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. దేవుడు దానికి నియమించినటువంటి ఆజ్ఞ ప్రకారంగా అది నిరంతరాయంగా శ్రమిస్తూనే ఉంది. కారణం ఏంటో తెలుసా? మనం అందరం కూడా సుఖంగా జీవించాలని. దేవుని నామన స్తోత్రము కలుగును. దేవుడు తన పని చేస్తున్నట్టుగా విశ్వంలో మనం చూస్తున్నాం. అయితే గమనించాలి. 27వ వచనం మీరు చూడండి, 26వ వచనం చివరి లైన్. ఉరుములతో కూడిన మెరుపునకు మార్గము ఏర్పరిచారంట. ఉరుములతో కూడినటువంటి మెరుపుగా ఆయన ఏం చేశాడంటే మార్గం ఏర్పరిచారంట. అంటే గాలిలో కాంతి వేగం ఉందా, ధ్వని వేగం ఉందని చెప్పి శాస్త్రవేత్తలు 18వ శతాబ్దంలో చెప్పారండి. కానీ 3000 సంవత్సరాలకు ముందే బైబిల్ చెప్పింది గాలిలో ధ్వని వేగం కంటే కాంతి వేగం ఎక్కువ. అందుకే ముందు మెరుపు కనబడుతుంది, అది అయిన తర్వాత 2-3 సెకండ్ల తర్వాత దాని శబ్దం మనకు వినపడుతుంది. కాబట్టి దేవుడు చక్కగా రాయించాడు. చిన్నప్పుడు చాలామంది పెద్దోళ్ళని అడిగితే ఈ మెరుపులు ఎందుకు వస్తున్నాయి, ఉరుములు ఎందుకు వస్తున్నాయి అంటే ఎవరో రథాన్ని వేసుకుని పైన వెళ్తున్నారంట. ఆయన ఆ రథాన్ని వేసుకుని వెళ్తూ ఉన్నప్పుడు ఆ కర్రతోటి ఆ యొక్క గుర్రాలని వాటిని కొడుతున్నప్పుడు అంట ఆ మెరుపుల కింద వస్తున్నాయని చెప్పారు. వాస్తవానికి పైన రథాలు లేవు, తోలుకెళ్ళేవాడు అసలే లేడు. కాబట్టి మేము చిన్నప్పుడు అదే నిజం అనుకున్నాం. కానీ జ్ఞానం వచ్చిన తర్వాత, కొంచెం చదువుకున్న తర్వాత తెలిసినటువంటి వాస్తవం ఏంటంటే దేవుడే ఈ విశ్వాన్ని కలుగజేసి ఈ విశ్వాన్ని పరిపాలన చేస్తున్నాడు. ఆ మెరుపును పుట్టించేది ఆయనే, ఆ ఉరుమును పుట్టించింది ఆయనే, దానికి కట్టడ నియమించింది కూడా ఆయనే. దేవుని నామన స్తోత్రము కలుగునుగా. వెలుగు విభాగింపు స్థానము ఆయన యొద్ద ఉన్నదని రాయబడింది. విబ్జిఆర్ అంటాం కదా మనం. ఆ వెలుగును విభాజించేది ఎవరంటే దేవుడే. కాబట్టి చాలామంది శాస్త్రవేత్తలు, క్రైస్తవ శాస్త్రవేత్తలే ఈ యొక్క విషయాల్ని కనుగొన్నారు అని చెప్పడానికి ఎందుకు ఇష్టపడుతున్నానంటే వాళ్ళందరూ కూడా చదివింది ఏంటంటే బైబిల్. దేవుని నామన స్తోత్రముగా వాళ్ళు బైబిల్ని చదివారు కనుకే మిగతా శాస్త్రవేత్తల వల్ల కానిది క్రైస్తవ శాస్త్రవేత్తల వల్ల సాధ్యపడింది. కారణం ఏంటంటే బైబిల్లో సత్యం ఉంది, బైబిల్లో యథార్థం ఉంది, బైబిల్లో జ్ఞానం ఉంది. దేవుని నామన స్తోత్రము కలుగునుగా. కాబట్టి దేవుడు దానికి స్థాపకుడిగా ఉన్నాడు. అయితే జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? 28వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట ఉంది, అట్లయినా జ్ఞానం ఎక్కడ నుండి వచ్చును, వివేచన దొరుకు స్థలము ఎక్కడ ఉన్నది అని రాయబడింది. దానికి ఆన్సర్గా దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి 28వ వచనం. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు, దుష్టత్వమును విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చేను. దేవుని నామన స్తోత్రము కలుగు. అంటే యెహోవా యందలి భయభక్తులే జ్ఞానం. ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు ఉన్నాయో మనం వాక్యాన్ని ధ్యానిస్తాం. ఎప్పుడైతే వాక్యాన్ని మనం ధ్యానించగలుగుతున్నామో వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. అనేకమైనటువంటి జ్ఞాన విషయాలు దేవుడు మనతో మాట్లాడతాడు. కాబట్టి ఒక విషయాన్ని మీరు గమనించాలి, దేవుడు అనంత జ్ఞానము కలిగిన దేవుడు అండి. కాబట్టి ఆయన జ్ఞానానికి మితి లేదు. ఈ సృష్టిని పరిపాలన చేస్తున్న దేవుడు, ఈ సృష్టిని క్రమంగా నడిపిస్తున్నటువంటి దేవుడు. కాబట్టి దేవుడు ఒక్కడనే సత్యాన్ని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ప్రపంచానికి ఒక దేవుడు ఉంటే గనక ఈ రోజున ఈ సృష్టి ఇంత క్రమంగా ఉండేది కాదు. మన ఊరిలో ప్రెసిడెంట్ గారు ఒక్కరే ఉంటే పరిపాలన సజావుగా సాగుతుంది. అలా కాదు, ప్రెసిడెంట్లు కనుక 10 మంది ఉన్నారనుకోండి, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఒక్కో వార్డును పరిపాలన చేస్తున్నారనుకోండి, పరిపాలన అస్తవ్యస్తంగా ఉంటుంది. అలాగే మన ఆంధ్రప్రదేశ్కి ఒక్కడే ముఖ్యమంత్రి ఉన్నాడు అనుకోండి, పరిపాలన సజావుగా సాగుతుంది. అలాగే మన భారతదేశానికి ఒక్కడే ప్రధాని ఉన్నాడు అనుకోండి, పరిపాలన సజావుగా సాగుతుంది. అలా కాకుండా మీరు అనుకుంటున్నట్టుగా కనుక
ప్రజలు అనుకున్నట్టుగా దేవుళ్ళు అనేక మంది అనుకోండి, అమెరికాకు ఒక దేవుడు, ఆస్ట్రేలియాకు ఒక దేవుడు, పాకిస్తాన్కి ఒక దేవుడు, బంగ్లాదేశ్కి ఒక దేవుడు, ఇండియాకు ఒక దేవుడు ఉన్నాడు అనుకోండి. మీరు ఆలోచన చేయండి, వర్షాన్ని అంతా కూడా అమెరికా దేవుడు అమెరికా అట్టిపోడు అనుకోండి, ఇక్కడ ఎండలతో మనం మాడి మసి అయిపోతాం. అలాగే ఇండియా దేవుడు శీతాకాలం అంతా కూడా ఎక్కడ తీసుకొచ్చేయడం అనుకోండి, ఇక్కడ చలితో మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. కాబట్టి గమనించండి, ప్రెసిడెంట్ కనుక ఒక్కడుంటేనే గ్రామ పరిపాలన బాగుంటుంది, 10 మంది ఉంటే బాగుండదు. గమనించాలి, 33 కోట్ల మంది ఉంటే కనుక ఈ సృష్టి ఖచ్చితంగా ఇలాగ ఉండేది కాదు. ఒక్కడైనటువంటి దేవుడు, ఆ జీవము కలిగినటువంటి దేవుడు పరిపాలన చేస్తున్నాడు కనుక సృష్టి క్రమంగా ముందుకు సాగుతుంది. నమ్మిన వారు చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని సన్నుతిందాం. చాలా చక్కగా దేవుడు సృష్టిని పరిపాలన చేస్తున్నాడు. చాలామంది శాస్త్రవేత్తలు సృష్టి ఎప్పుడు పుట్టిందనే పనిలో పడ్డారు, కానీ ఆ సృష్టిని కలిగించిన దేవుడు ఎవరో తెలుసుకుంటే ఖచ్చితంగా మన యొక్క జీవితాలకి అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది, ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి యోబు గ్రంథంలో ఇటువంటి విషయాలు అనేకం ఉన్నాయండి. కాబట్టి ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. ఈ జ్ఞాన సాహిత్య గ్రంథాల గురించి తెలుసుకున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. దేవుడి మాటల్ని వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మహిమపరిచి మీ సాక్షిగా ముందుకు సాగే భాగ్యం దయచేయండి. నెలసందు ప్రభా మీ కృపను గ్రహించండి. మీ సిద్ధాంతరంగా మీ నామం మహిమపరిచే భాగ్యం దయచేయండి. ఎందరినీ ఎత్తుకొస్తారు, ఎందరినీ వాక్యకు పాల్పంచుకుంటారు, ఎందరినీ ప్రేమిస్తూ ఉంటారు, వాళ్ళు తలగా చేస్తారని తోకాసిన వాగ్దానం చేసిన గొప్ప దేవుడా, ఈ ప్రాంతం అంతటినీ ఆస్వాదించండి. చుట్టూ దేవా మీ యొక్క అమూల్యం కంచి వేయండి. అన్నాడు తండ్రి, ఇశ్రాయేలు ప్రయాణం చేస్తున్నప్పుడు పగలు మేఘ స్తంభంలోను రాత్రి అగ్ని స్తంభంలో ఉండి వారు నడిపించే ప్రభుత్వం ప్రభా, మరి ఒక ఎంత ఉష్ణోగ్రత ఉన్నా, ఎంత వేడి మీరు కాదవుతున్నా, మీరు మమ్మల్ని కాపాడేవాడు కొనకవు నిద్రపోని వాక్యం చెప్తున్నా కనుక మీరు కాపాడుతున్న స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు సండే స్కూల్ బిడ్డలకు ఆయన ఫ్రూట్స్ ఏర్పాటు చేసిన కుటుంబాన్ని, అలాగే తండ్రి సంఘ బిడ్డల ప్రభా ఈ మధ్యగా సాధ్యం ఏర్పాటు చేసే బిడ్డలను, అలాగే చేయవలసిన ప్రతి ఒక్కరిని, జరుగుతున్న కార్యాన్ని, జరగబోయే కార్యాన్ని దీవించి ఆస్వాదించండి. మా సంఘాన్ని ఖచ్చితంగా దీవించండి. మా దేశంలో, రాష్ట్రంలో ప్రభా ఎలక్షన్ జరగబోతూ ఉన్నాయి. యోగ్యమైన, న్యాయమైన, నీకు ఇష్టమైన నాయకులు ముందుగానే నువ్వు ఏర్పాటు చేసావు నమ్ముతున్నాం. తండ్రి వారిని ప్రభావ బయలుపరచండి. ఎవరి ద్వారా ప్రభావ ఏ కార్యం చేస్తామో తెలియదు. అయినా మా గ్రామాలు బాగుపడాలన్నా, రాష్ట్రం బాగుపడాలన్నా, దేశం బాగుపడాలన్నా ఎవరు యోగ్యులను తెలుసు కనుక నీ సేవా కార్యక్రమం ముందుకు సాగడానికి ఎవరి ద్వారా ప్రభుత్వం ప్రోత్సహిస్తామో తెలియదు కనుక మీరే వారిని ప్రోత్సహించండి, సహాయం దయచేయండి. చేరి వచ్చిన ప్రతి కుటుంబాన్ని పేరు మీ చేతి పెడుతూ ఉన్నాం. వారి కుటుంబాల చుట్టూ మీ దేవదూత కవ ఉంచి మీరే బలపరి శాసించండి. అవును స్కూల్ ప్రభా సేవలు చేశారు తండ్రి. బిడ్డలు ఎక్కడికి వెళ్తున్నారో, ఏం చేస్తారో తెలియని పరిస్థితుల్లో ఉంటా ఉన్నాం తండ్రి. వారు ఎండవేళ ఎక్కడికి బయటికి పోకుండా, నేను ప్రయాణంలో తండ్రి వాహనం మీద తెచ్చిన తిరగకుండా, నదుల్లోనూ నేను ఎక్కడ నీటిలో ప్రభావ భయంకరమైన ప్రమాదం గురి కాకుండా అన్ని విషయాల్లో కూడా నీవే బిడ్డలను కాసి కాపాడి సహాయం దయచేయండి. నీ జ్ఞాన వార్తలతో ప్రభావ వారిని బలపరచండి. కుటుంబ సమేతంగా ప్రార్థన చేసుకుని మంచి మనసు దయచేయండి. చిన్నల్ని, పెద్దల్ని, ప్రతి ఒక్కరిని కూడా పేరు దీవించి ఆస్వాదించండి. మా గ్రామాన్ని, అధికారులు, నాయకులు సమస్త మీ చేతులు పెడుతున్నాం. 3 సంఘాలు మీ చేతులు పెడుతున్నాం. మినిస్ట్రీ నాయకులు మీ చేతులు పెడుతున్నాం. మిస్టరీ వారు మీ చేతులు పెడుతున్నాం. ప్రతి ఒక్కరిని బలపరిచి మీరే మహిమను ఆస్వాదించి ఈ రోజునైనా మరి పుట్టినరోజు తీసుకోవడం కూడా బిడ్డ సిద్ధంగా ఉంది. ఆ బిడ్డను కూడా మీ సంతో ఎత్తుపెట్టుకుని మమ్మల్ని మహిమను సహాయం చేసి దీవించి ఆస్వాదించి బలపరుస్తారని మా రక్షకుడు మన తండ్రి, పరలోకమందు మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగా, మీ రాజ్యం వచ్చునుగా, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూమి యందును నెరవేరినగా మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయండి. మరణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మరణములను క్షమించండి. మమ్ములను శోధనలోనికి లేక కీడు నుంచి, దుష్టుని బారి నుంచి తప్పించండి. రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి యెహోవా దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ పరిశుద్ధులకును సర్వలోక పరిశుద్ధులకును ఇంతవరకు ప్రార్థించే ప్రతి అంశానికి మా 3 సంఘాలకి చేసిన ప్రతి ఒక్క బిడ్డలకు తోడు నడిపించి ఆశించి కాసి కాపాడును గాక. ఆమేన్, 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 ఆమేన్. అందరికీ వందనాలు.